సో చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి కట్అవుట్. సో రేపు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఈ కట్అవుట్ అయితే పెట్టారని చెప్పి గబ్బర్ సింగ్ రికార్డులు కొల్లగొడుతుందని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా వర్షం ఉన్న ఎంతమంది వచ్చారో. సో పవన్ కళ్యాణ్ భక్తులని చెప్తున్నారు వీళ్ళందరూ. నేను ఫ్యాన్స్ అని నేను అనుకున్నాను, కానీ మేము అన్నారు భక్తులు మీకు ఎలా తిరుపతి ఉంటుందో మాకు ఈ సినిమా అనమాట. తిరుపతి అంత శిఖరం లాంటిది ఈ సినిమా అని చెప్తున్నారు అనమాట. సో తిరుపతి మీరు ఎలా మొక్కుతారో, సో ఈ సినిమా చూసి మా దేవుడు మేము మొక్కడానికి వచ్చాము, కానీ ఈ వర్షం మాకు లెక్కలేదు అని చెప్తున్నారు అనమాట. సో చూస్తే మీకు అర్థమవుతుంది. సో భక్తులు ఎంతమంది వచ్చారో. సో అప్పట్లో ఈ గబ్బర్ సింగ్ సినిమాని ఎన్నో రికార్డులు కొల్లగొట్టిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన ఈ సినిమాకు మేము చేసేది మా దేవుడికి మేము ఇచ్చే కానుక ఇదే అని చెప్తున్నారు అనమాట. మురారి రికార్డులు. సో మా దేవుడికి మేము మొక్కడానికి వెళ్తున్నాం అని చెప్పేసి వెళ్తున్నారు అనమాట. సో అప్పట్లో ఇండస్ట్రీ రికార్డు కొల్లగొట్టింది. ఇప్పుడు కూడా మురారి రికార్డు అయితే బద్దలు చేయడానికి అయితే గర్ల్ ఫ్యాన్స్ కూడా వచ్చేసారు అని చెప్పుకోవచ్చు అనమాట. వర్షాన్ని లెక్క చేయకుండా చాలా మంది అయితే రావడం జరిగింది. ఇది నైజాం అడ్డ అని చెప్పుకోవచ్చు అనమాట. నైజాం అడ్డ సెలబ్రేటర్ అని చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా, జై పోస్టర్ అని కామెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ నినాదాలు కూడా పలుకుతున్నారు అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ. సో చాలా మంది అయితే వెళ్తున్నారు అనమాట. మీరు కూడా వెళ్తున్నారో లేదా కామెంట్ చేయండి. జై పోస్టర్ జై డిప్యూటీ గారు జై డిప్యూటీ సీఎం అని కామెంట్ చేయండి. సో మీరు కూడా ఫ్యాన్స్ అయితే ఈ సినిమాకి వెళ్తున్నారో లేదా అని కామెంట్ చేయండి. సో శనిగా నారాజ్ బాబు అఫీషియల్ ఛానల్ పొందలాడు గారి అభిమానులు అనమాట.